చాలా మంది అడుగుతున్నారు, ఇస్ దిస్ థింగ్ పర్మనెంట్? నో. మీకు తెలుసో లేదో, గత 3 రోజులు ఇంకొక స్థలం తీసుకున్నాం, ఒక 3 acres. మొత్తం చెట్లు, అడవిలాగా ఉంది. కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడు వాడని స్థలం. యూ హ్యావ్ ద ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ఇట్? కెన్ యూ షేర్ ఇట్ యాజ్ ఐ స్పీక్? వేర్ మొత్తం 1.5 acre 2 ఓనర్స్ అంతా తెచ్చి, బుల్డోజర్లు తెచ్చి మొత్తం అంతా సర్ఫేస్ క్లీన్ చేసి మొత్తం రెడీ చేసి, ఆల్మోస్ట్ గెట్ ఇట్ క్విక్. ఐ జస్ట్ డోంట్ వాంట్ ద ఎంటైర్ స్టోరీ దేర్, జస్ట్ గెట్ ఇట్ క్విక్. ఎస్, జస్ట్ అ ఫ్లాష్. నెక్స్ట్ వచ్చేయండి. అండ్ దెన్ వీ హ్యాడ్ టు డూ సో మచ్ ఆఫ్ మిషనరీస్. మన చర్చిలో ఉన్నవారు చాలామంది కలిసి, ఆల్మోస్ట్ ద టీమ్ అందరు కలిసి, నిద్ర లేక, తిండి లేక, ఈరోజు కూడా చాలామందికి నిద్ర లేదు. And almost they have been preparing the place. Can you go faster? I still don't want that. Oh, same thing. Yes, go faster. Keep going faster. 3 ఎకరాలను మొత్తం సిద్ధపరిచి, మొత్తం రెడీ చేసి, సామాన్లన్నీ తీసుకెళ్ళి అన్నీ వేసి లేపాము. స్టార్ట్ అయింది యుద్ధం. మళ్ళా విరోధ శక్తులు అందరూ చేరారు. చూసి విరోధ శక్తులు అన్నప్పుడు ఐ బిలీవ్ యు నో, విరోధ శక్తులు వస్తాం వరకు మనకు దాని ముందు వారం కూడా మీటింగ్ జరగకపోతానికి కారణం కపట సహోదరులు. కపట సహోదరులు అంటే తెలుసా? సహోదరులే కానీ కుళ్ళిపోతుంది. దే ఆల్ ట్రై టు షట్ us down. ఆల్మోస్ట్ రావాల్సిన ఇంకొక గ్రౌండ్ రాలే. we were helpless. ఈ వారం కూడా ఆల్మోస్ట్ ద సేమ్ స్టోరీ వాజ్ అబౌట్ టు రిపీట్. నిన్న మధ్యాహ్నం వరకు అంతా రెడీ చేసుకుని, అంతా వేసుకుని, అంతా సెట్ అయిపోయి లెట్స్ డూ దిస్ అనుకున్న టైంకి వీళ్ళందరూ దిగారు. ఓనర్స్ వచ్చి మాట్లాడారు, అయ్యా మీకు సౌండ్ ఇష్యూ ఉండదు, ట్రాఫిక్ ఇష్యూ ఉండదు, పార్కింగ్ ఇష్యూ ఉండదు, వీరికి కావాల్సినంత పక్క స్థలాలు కూడా ఉన్నాయి, ఇంకా 3 acres పార్కింగ్ ఏరియా ఉంది. వాళ్ళ మాట ఒకటే, దిస్ ఇస్ కమ్యూనియల్. క్రైస్తవులు ఇక్కడ రాకూడదు, క్రైస్తవులు ఇక్కడ ఉండకూడదు, క్రైస్తవులు తప్ప ఎవరైనా రాని ఏదైనా చేయలే. అండ్ దెన్ ఎవ్రీథింగ్ స్టార్టెడ్ బిగాన్. నేను ఇంకా డీటెయిల్స్ అన్నీ వెళ్ళాను బికాస్ దిస్ ఇస్ అ పబ్లిక్ స్పీక్. ఆల్మోస్ట్ ఎవ్రీ సైడ్ పోరాటం. ఆల్మోస్ట్ ఈ స్థలం అది జరిగిన దగ్గర నుండి మన వారు అందరూ ఆల్మోస్ట్ త్రూ అవుట్ ద వీక్ వి బిన్ సర్చింగ్. కానీ ఈ స్థలం నేను ఇంకో ఈవెంట్ జరుగుతూ ఉండేది నైట్. మన వారు ఎవరు ఇక్కడికి వచ్చి దెన్ దే సజెస్టెడ్ దిస్ ప్లేస్ అండ్ దెన్ వీ కేమ్ హియర్. మీకు మెసేజ్ వచ్చింది కదా, వస్తాను 15 minutes ముందే ఈ స్థలం ఫైనల్ అయింది. సో లాస్ట్ నైట్ ఈవెంట్ ముగించడానికి వారు 12 అయింది. వాళ్ళ సామాన్లని వెకేట్ చేస్తానికి ఇంకా మన వారందరూ వెయిట్ చేసి రాత్రంతా సిద్ధపరిచి ఈరోజు ఆన్ టైం మీటింగ్ వెళ్తానికి దేవుడు కృపణించాడు. లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాస్ ఫర్ ద వాలంటీర్స్ ప్లీజ్. యాలేలో ఎంతోమంది భారాన్ని మోస్తూ, పీపుల్ థింక్ ఓకే మేబీ ఇట్స్ బికాస్ ఆఫ్ నో ప్లానింగ్. నో 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 వీ ప్లాన్ ఎవ్రీథింగ్ సో వైజ్, వీ డూ ఎవ్రీథింగ్ సో ఆర్గనైజ్డ్. కానీ శత్రువు ఎటు నుండి వస్తాడు, ఎట్టు దాడి చేస్తాడు, వాడు ఊరుకోడు కదా. నీ ప్లానింగ్ ఉంటే వాడు ఊరుకోడు కదా. బట్ దెన్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈరోజు ఎలాగన్నా ఈరోజు రొట్టె విరుస్తున్నాం మనం, ఎలాగన్నా సంఘంగా చేరాలి. లాస్ట్ వీక్ చాలామంది లైవ్ ఇచ్చేయచ్చు కదా, లైవ్లో వెళ్ళిపోవచ్చు కదా. లాస్ట్ వీక్ నా పరిస్థితి మీకు తెలియదులే. యూ ఎక్స్పెక్ట్ మీ టు కమ్ అండ్ స్పీక్. కానీ కొన్నిసార్లు నా మాటలు మీలో చాలా ప్రభావితం చేస్తుంది కాబట్టి మీలో నిరుత్సాహం కలగకూడదు నా మాటల ద్వారంగా. సమ్టైమ్స్ ఐ రాదర్ కీప్ క్వైట్. పోయిన వారము అటువంటి పరిస్థితులు ఉండింది. కానీ ఎనీవేస్ వీఆర్ ట్రైంగ్ టు టేక్ సమ్ బ్రేక్ వెరీ ఆనెస్ట్లీ. నేనైతే గత 10 రోజులు చక్కగా తిన్నాను చాలా కాలం తర్వాత.
కనబడుతున్నాను కొంచెం వెయిట్గా. బట్ దెన్ టుక్ రెస్ట్, స్లెప్ట్ మెనీ అవర్స్. అంటే ఆల్మోస్ట్ చాలా కాలం తర్వాత 7 గంటల సేపు పడుకుంటాం ప్రారంభించా. హెల్త్ వైజ్ ఐమ్ డూయింగ్ బెటర్, స్ట్రాంగ్గా. బట్ దెన్ మెంటల్లీ యుద్ధం ఉందో చూడండి, అబ్బా మామూలు యుద్ధం కాదు. కానీ ఈ సమయంలో సంఘం అందరు కలిసి ప్రార్థించవలసిన అవసరత ఎంతో ఉంది. సంఘం అంతా కలిసి ప్రయాసపడవలసిన అవసరత ఎంతో ఉంది. కేవలం కొంతమంది యవనస్తులు, కేవలం కొంతమంది లీడర్స్, కేవలం కొంతమంది మేము మాత్రం ప్రయాసపడి మీకు ఏదైనా మీటింగ్ జరుగుతా అట్లా వచ్చి ఆనందిస్తాం కాదు. వి బిలీవ్ దిస్ యాజ్ అ ఫ్యామిలీ, యాజ్ అ హౌస్, నాట్ యాజ్ అ హోటల్. పోయిన వారం చాలా బాధ అయింది నాకు. ఏంటి తెలుసా? ఐమ్ జస్ట్ షేరింగ్ మై హార్ట్ అవుట్. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ ద ఫినాన్సెస్, బట్ దెన్ మీటింగ్ జరగలేదు. ఈ ఆలయం మీద ఎంతో భారం ఉంది. ఎన్నో అప్పులు క్లియర్ చేయాలి, ఎన్నో పేమెంట్స్ క్లియర్ చేయాలి. అసలు 21 days పేమెంట్ క్లియర్ చేసుకుని బయటికి రావాలి. లాస్ట్ సండే సర్ప్రైజింగ్లీ ఐ వాజ్ షాక్డ్, మీటింగ్ జరగలేదు. ఇది ఒక కుటుంబంలో అవసరత అయితే ఏం చేయాలి? ఐ వాజ్ సర్ప్రైజ్డ్. చర్చ్లో రెగ్యులర్గా పడే ఆఫెన్స్లో 2% పడింది. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే వచ్చి ఇక్కడ తింటే మాత్రం వేస్తాం అనమాట. నీ ఇల్లు కదా, ఇంట్లో అవసరం లేదా? అసలు మేము చేయకుని కూర్చోదాం అనుకుంటున్నామా, పోరాడుతున్నామా? బట్ దెన్ when I see people's response, I was like, ఓకే, ఇక్కడ కాకపోతే ఇంకో చోటకి పోతా, ఇంకోటి కాకపోతే ఇంకోటి పోతా. నాకు అనిపించింది, ఓకే, దిస్ ఇస్ నాట్ ద వే. చర్చ్ మొత్తం ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే నొప్పి తెలియపోతే విలువ తెలియదు. అర్థమవుతుంది అన్నమాట. నొప్పి తెలియపోతే విలువ తెలియదు. కొంతమంది మాత్రం నొప్పిని అనుభవిస్తూ, కొంతమంది కేవలం సుఖం అనుభవించారు అనుకో, యు విల్ టేక్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్. ఈరోజు మీ పరిస్థితి ఏంటో తెలియదు, కానీ నాకైతే ఇంకో ఇక్కడ ఉన్న మాకైతే ఇక్కడ నిలబడటానికి ఎంత కృతజ్ఞత ఉందో తెలుసా? రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. దేవా, నీకు పరిచర్య చేస్తానికి, నిన్ను సేవిస్తానికి నువ్వు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. ఎంతమంది ఈరోజు దేవుడి సన్నిధిలో, దేవా నేను ఆరాధించుకునే ధన్యత మాకు ఇచ్చావు. ఎక్కడ అవనా, ఎంత దూరం అవనా, ఏమవనా, వీఆర్ స్టిల్ ఇన్ హైదరాబాద్, వీ డిడ్ంట్ గో అవుట్ ఆఫ్ హైదరాబాద్. చాలామందికి అంత దూరమా అన్నారంట. ఎంత దూరం అయితే ఏంటి, అవసరమైతే ఇంకా దూరంగా తీసుకెళ్ళి పెడతా. బికాజ్ ఆశ కలిగిన వాళ్ళు రాలేరా? ఏ సికింద్రాబాద్లో నుండి ఈ మూలకి గచ్చిబౌలికి ఉద్యోగానికి రావట్లే? 6 రోజులు ఉద్యోగానికి వస్తున్నావు, 1 రోజు ఆలయానికి రమ్మంటే కష్టం అంటున్నావు. బట్ దెన్ లుకింగ్ అట్ పీపుల్స్ రెస్పాన్స్, నాకు అనిపించింది, ఓకే, వారు గడప దాటితే ఆలయం ఉండాలి. ఎప్పుడన్నా నీ ఫేవరెట్ మాల్కి వెళ్ళినప్పుడు ఎంత దూరమైనా వెళ్ళారా? వాటన్నింటిని మించింది ఆలయం కాదా? ఇస్ ద లాస్ట్ టైం వి వర్ సేయింగ్ వి ఆర్ ద చర్చ్, నాట్ ద స్ట్రక్చర్. మనం ఎక్కడ దిగిన దేవుడు మన మధ్య దిగే దేవుడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఎంతమంది ఇక్కడ దేవుడు సన్నిధిని ఇప్పటికే అనుభవిస్తూ దేవుడిని ఆరాధించారు? బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? యు సీ, గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. నేను ఇందా నుంచి అదే మాట చెప్తున్నా. కానీ కొన్నిసార్లు పరీక్షిస్తాడండి. ఈ లార్డ్ సెషన్ పరీక్షిస్తున్నాడు, నన్ను పరీక్షిస్తున్నాడు. నిలబడినట్లుగా మనం జాగ్రత్త పడదాం, ప్రార్థన చేద్దాం. కానీ పరీక్ష ప్రతిసారి నాలో ఒక తెలియని ఆనందం కలుగుతుంది. నా పక్కన ఉన్నవారంతా అడుగుతూ ఉన్నారు, వై ఆర్ యు సో బోల్డ్, వై ఆర్ యు సో కరేజియస్. నిన్నైతే అంత గొడవలు, అందరు గుండెలు కరిగిపోయి నీళ్ళలాగా అయిపోయి. ఐ మీన్, నో ప్రాబ్లం, లెట్స్ డూ ఇట్, కమ్ ఆన్. దే ఆస్క్ మీ, హౌ కమ్ యు ఆర్ సో స్ట్రాంగ్. ఇది యుద్ధం, ఇది పరీక్ష. విచ్ మీన్స్ గెట్ రెడీ. మనతో ఉన్నవాడు దేవుడు. మనం ధరించింది యేసు నామాన్ని. జయము నిశ్చయంగా యేసుదే. నిశ్చయంగా ఆయన చేసే కార్యాలను నువ్వు నమ్మకంగా నిలబడితే నీ ముందు జరగబోయే కార్యం ఇంకా ఘనమైంది. దేవుడు తన నామం మహిమపరచబడినట్లుగా ఘనమైన కార్యం ఈ లార్డ్ చర్చ్లో జరిగించునుగాక. ఓ సేవకులు ఉన్నారు, ఇఫ్ గాడ్ కాంట్ వాట్ కెన్ బీ. దట్స్ వెరీ ట్రూ. ఇఫ్ గాడ్ కాంట్ వాట్ కెన్ బీ. కానీ అనేక సార్లు వాట్ కెన్ బీ అనేటప్పుడు సమ్టైమ్స్ దేవుడు క్వశ్చన్ మార్క్ పెడతాడు, నీ దగ్గర ఏముంది?
నువ్వేం చేయగలుగుతావు? నీ శక్తి ఎంత ఉంది? నువ్వు ఎంత నిలబడగలుగుతావు? వాట్ ఈస్ యువర్ లెవెల్ ఆఫ్ సాక్రిఫైస్? ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనం లెట్స్ నాట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. ఈరోజు ఒక్క మాట చెప్పగలుగుతానండి. గత 8 సంవత్సరాలు హైదరాబాద్లో ఆల్మోస్ట్ దిస్ 8th year ఎన్నో కూడికలు ఎన్నో స్థలాల్లో జరిపిస్తూ వచ్చాం. బట్ ఐమ్ టెలింగ్ యూ ఫర్ షూర్, డేస్ ఆర్ గెటింగ్ డార్క్. ముందు ఉన్న స్వతంత్రత ఇప్పుడు లేదు. ముందు ఆరాధించే రీతిగా ఈరోజు ఆరాధిస్తానికి లేదు. ముందు చేరే రీతిగా ఈరోజు చేరటానికి అవకాశం లేదు. సమయము కాలము మారిపోతుంది, చీకటి అధికమవుతుంది. దేవుడు ప్రజలమైన మనము జాగ్రత్త పడకపోతే we will be overwhelmed with the darkness. Be careful. అండ్ అపవాది చేసినట్టు డిస్కరేజ్మెంట్, హోప్లెస్నెస్. కానీ ఈరోజు దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలను నేను జ్ఞాపకం చేసుకుంటే నేను చెప్పగలుగుతాను, ఎన్నో అయిపోయిందన్న పరిస్థితుల్లో దేవుడు ఇంకా ఘనంగా లేపాడు. నేను నమ్ముతున్నాను దేవుడు ఇప్పుడు కూడా ఆలయం విషయంలో ఇంకా ఘనమైన కార్యములు జరిగిస్తాడు. నో డౌట్ అబౌట్ ఇట్, నో డౌట్ అబౌట్ ఇట్. హీఈస్ ఫెయిత్ఫుల్. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. కొన్నిసార్లు అర్థం కాదండి. అనేకసార్లు మనం అనుకుంటాం హోప్ వీ నో ఎవ్రీథింగ్, వీ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. నాకు అన్నీ చెప్పు ప్రభు. కానీ విశ్వాసం అంటే నువ్వు అన్నీ చెప్తాం కాదు. ఎల్లంటే పో. దేవుడు నమ్మదగిన దేవుడిని చెయ్యి. నాకు అన్ని ప్లాన్ రూట్ అన్నీ ఇస్తే అప్పుడు నేను నో 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 జస్ట్ టేక్ ద స్టెప్, హీ విల్ గైడ్. నేను గమనించింది ఒకటే, దేవుడు ఎప్పుడు ఇదిగో ఇదంతా రోడ్, ఇదంతా మార్గం, అది డెస్టినీ అని చెప్పడం. నువ్వు చేరాల్సింది అది. కానీ ఈరోజు నువ్వు అడుగు తెస్తానికి నా వాకు నీ పాదాలకి వెలుగు. ఇదిగో ఇక్కడ నీకు వెలుగు, అడుగు తీ. ఇదిగో ఇక్కడ నీకు వెలుగు, అడుగు తీ. స్టెప్ బై స్టెప్ మనల్ని నడిపించే దేవుడు. కానీ ప్రతి అడుగులో విశ్వాసం కావాలి.